అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై ఉండెడి పార్వతీతనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్. శ్రీ వినాయక వ్రతకథ. శ్రీ గణపతి జననం. సూత గోస్వామి సౌనకాది మునులకు ఇలా చెప్తున్నారు. ఏనుగు తలగలిగినటువంటి అసురుడు ఒకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి కోరరాని వరమను ఒకటి కోరాడు. ఏమిటా కోరికంటే తను ఎవరు కూడా యుద్ధం చేసి చంపలేనటువంటి శక్తి కావాలి. శివుడు తన కడుపులోనే నివాసం ఉండాలి. భక్తుడు అడిగాడు, శంకరుడు దయామయుడు సరే అని చెప్పేసి అడిగిన కోరిక ఇచ్చేశాడు. ఆయన కడుపు లోపల వెళ్ళి నివాసమై కూర్చున్నాడు. శంకరుడు సమస్త జగత్తుకు కావాలి, అతని యొక్క కడుపులోనే ఉండిపోతే ఎలాగా? పార్వతీమాత చాలా దుఃఖం చెందింది. ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడడానికి కోసం ఏదైనా సరే ఒక ఉపాయం చెప్పమనేసి జగన్మాత అయినటువంటి పార్వతీమాత విష్ణు భగవానుని ప్రార్థించింది. లోకానికి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే ఆ పరిస్థితులను చక్కదిద్దేటువంటి దేవాది దేవుడైనటువంటి విష్ణు భగవానుడు గంగిరెద్దులు ఆడించే వాడిలాగా వేషం వేసుకొని నందీశ్వరుని గంగిరెద్దుగా చేసి వీళ్ళు అతని దగ్గరికి వెళ్తారు, ఆ రాక్షసుడి దగ్గరికి. ఆ రాక్షసుడు ముందర గంగిరెద్దు చాలా గొప్పగా ఆడిస్తాడు ఆ గంగిరెద్దును. ఆ రాక్షసుడికి మహా ఆనందం కలుగుతుంది. మీరు గంగిరెద్దుని ఎక్సలెంట్గా ఆడించారు, సరే మీకు ఏం కావాలో కోరుకోండి ఇస్తాను అని అంటాడనమాట. వీళ్లకు కావాల్సిన వ్యూహం ఫలించింది. ఏమడుగుతారంటే, నీ కడుపులో ఉండేటువంటి ఆ శివుడి కోసము ఈ నందీశ్వరుడు వచ్చాడు కాబట్టి ఆ శివుడిని మాకు ఇస్తే మేము వెళ్తాము అంటారనమాట. అప్పుడు రాక్షసుడికి అర్థమైపోయింది, శివుణ్ణి బయటికి తీస్తే కడుపు పగిలి వీడు చస్తాడు, మాట ఇచ్చి తప్పకూడదు, ఎలాగూ తన మరణం తప్పదని లోపల ఉండేటువంటి శివుణ్ణి ప్రార్థిస్తాడు. ప్రభు, విష్ణు భగవానుని వల్ల నాకు మరణం తప్పదు, అయితే నా తల చిరకాలము పూజించబడుతూ ఉండేటట్లు, మీరు నా చర్మాన్ని ఎప్పుడు ధరించేటట్లు నాకు వరాన్ని ప్రసాదించండి అని వేడుకుంటాడు. శంకరుడు అతని కోరికను మన్నిస్తాడు. గజముఖాసురుడు తన శరీరాన్ని నందికి అప్పజెప్తాడు. నంది తన కొమ్ములతో ఆ గజముఖాసురు యొక్క కడుపును చీల్చేసి లోపల నుంచి శివభగవానుని బయటికి తీస్తారు. శివుడు అతని తలను నరికేసి ఆ తలను తీసుకొని చర్మాన్ని తీసుకొని కైలాసానికి బయలుదేరతాడు. ఇక్కడ పార్వతీమాత ఒక చిన్న బాలుని పసుపు ముద్దతో అందంగా చేసి అతనికి ప్రాణం పోసి గుమ్మం దగ్గర కాపలాగా ఉంచి ఆమె స్నానానికి వెళ్తుంది. అదే సమయంలో శివుడు వస్తాడు. లోపలికి వెళ్ళడానికి ఈ చిన్న బాలుడు అనుమతించడు. వెంటనే శివునికి కోపం వచ్చి అతని తలను ఖండించేసి లోపలికి వెళ్తాడు. పార్వతీమాతకు ఈ విషయం తెలిసి చాలా బాధపడుతూ ఉంటే తను తెచ్చినటువంటి ఆ ఏనుగు యొక్క తలను ఆ చిన్న శిశువుకు తగిలించి ప్రాణం పోస్తాడు. ఒకరి తలను ఇంకొకరికి తగిలించి ప్రాణం పోయడం అంటే తలలు మార్చడం అనేది శంకరుడు ఎప్పుడో చేశాడు. మన సైన్స్ ఇంకా అంతకు ఎదగలేదు. గజముఖాసురుడికి శంకరుడు ఇచ్చినటువంటి వరం కారణంగా ముల్లోకాలు గణపతిని పూజించడం మొదలైంది. ఈ గజముఖాసురుడు మూసిక రూపాన్ని ధరించి వినాయకునికి వాహనమయ్యాడు. వినాయకుడు ముల్లోకాలకు ప్రథమ పూజనీయుడిగా వెలుగొందుతూ ఉన్నాడు. జై గణేష, జై జై గణేష. ముల్లోకాల్లో అగ్రపూజ గణపతికి ఎలా దక్కింది? శివపార్వతులు గణపతికి కుమారస్వామికి ఇద్దరికి ఒక పరీక్ష పెడతారు. ఎవరైతే ఈ ముల్లోకాల్లో ఉండే అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ స్నానం చేసి భగవంతుని దర్శనం చేసుకొని ఎవరైతే తిరిగి ముందు వస్తారో మా దగ్గరికి వాళ్లకు అగ్రపూజ జరుగుతుంది ముల్లోకాల్లోనూ అనేసి వాళ్ళు చెప్తారనమాట. అప్పుడు కుమారస్వామి నెమలి వాహనం మీద చాలా తొందరగా అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాడు. కానీ ఈయన మూషిక వాహనంతో ఎప్పుడు వెళ్తాడో బుద్ధి ఎక్కువ ఉంది అనమాట ఈయనకు. అప్పుడు
తండ్రిని వేడుకుంటాడు. ఎప్పుడైతే అలా శివభగవాన్ వేడుకుంటాడో ఆయన నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తాడనమాట. ఆ నారాయణ మంత్రాన్ని చెప్పుకుంటూ ఆ శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఆ నారాయణ మంత్ర ప్రభావం వల్ల ఎక్కడెక్కడైతే కుమారస్వామి వెళ్ళి పుణ్యక్షేత్రాల్లో స్నానం చేస్తూ ఉంటారో ఆయన కంటే ముందే స్నానం చేసి బయటకు వస్తున్నట్లుగా అతనికి దర్శనమిస్తాడనమాట వినాయకుడు. ఆయన తిరిగి శివపార్వతుల దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన ఇక్కడ ఉంటాడు. అప్పుడు కుమారస్వామి ఒప్పుకుంటాడు, నేను ఓడిపోయాను, నేను ఎక్కడ స్నానం చేయాలని చూసినప్పటికీ కూడా నాకంటే ముందు అన్నగారైనటువంటి వినాయకుడు స్నానం చేసి బయటకు వస్తుండడం నేను చూశాను అంటారనమాట. అంటే ఇంత ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది? శివపార్వతుల అనుగ్రహం వల్ల, వారు అందించినటువంటి ఆ నారాయణ మంత్రం వల్ల ఆయనకు అంత భాగ్యం కలిగింది. మనకు ఇదే విషయాన్ని రుజువుపరుస్తూ బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు కృష్ణ భగవానుని ప్రార్థించేటప్పుడు అందులో ఒక శ్లోకం ఉంది. యత్పాదపల్లవయుగం వినిదాయ కుంభ ద్వంద్వే ప్రణామ సమయే సగణాధిరాజః విఘ్నాన్ విహంతుమలమస్య జగత్రయస్య గోవిందమాది పురుషం తమహం భజామి. గజముఖము కలిగినటువంటి ఆ గణేశుడు గోవిందునకు ప్రణమిల్లి ఆయన పాదపద్మాలను తన కుంభస్థలిపై ఉంచుకుని భగవానునికి పాదసేవనం చేసిన దానివల్ల ఆ ప్రభావంతో ముల్లోకాలలోని సమస్త విఘ్నాలను రూపుమాపేటటువంటి శక్తిని ఆయనకు ప్రసాదించాడు. ఎవరు? అట్టి శక్తి ప్రదాత అయినటువంటి ఆదిపురుషుడైన గోవిందునికి నేను భజించుతున్నాను. అందువల్ల ఈ ముల్లోకాల్లో ఎటువంటి విఘ్నాలైనా సరే తొలగించగలిగేటువంటి శక్తి గణేశునికి ఉన్నది. జై గణేశ, జై జై గణేశ. నీలాప నిందలను తొలగించే శక్తి గణేశునికి ఉన్నది. ఆ కథ ఏంటంటే, శివుని యొక్క కొప్పులో చంద్రుడు ఉంటాడు కదా. ఒకసారి గణేశుడు శివపార్వతులకు నమస్కారం చేస్తూ ఉంటే ఉదరం గొప్ప పెద్దది కదా, పొట్ట పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఆయన నమస్కారం చేసుకునేటప్పుడు కొంచెం విచిత్రంగా ఉంటుంది, పాపం ఇబ్బంది పడుతూ ఉంటాడు. అది చూసి ఈ చంద్రుడు పక్కపక్క నవ్వుతాడు అనమాట. ఎప్పుడైతే తన కొడుకును చూసి చంద్రుడు నవ్వుతాడో పార్వతీమాత శాపం ఇస్తుంది అనమాట. ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్లకు నీలాప నిందలు వచ్చేట్టుగా, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని కూడా కోల్పోయేటట్లు. ఎప్పుడైతే ఇలాంటి శాపం వస్తుందో మనం ప్రతిరోజు చంద్రుడిని చూస్తూనే ఉంటాం. చూసిన ప్రతి ఒక్కరికి ఇలా వాళ్ళ జ్ఞానం నశించిపోవడము, నీలాప నిందలు రావడం అనేది సృష్టిలో చాలా ఇబ్బంది కలుగుతుంది అనేసి భావించేసి మళ్ళీ అందరూ ప్రార్థించేటప్పటికి ఆ శాపాన్ని కుదించి కేవలం వినాయకుడి యొక్క ఆవిర్భావం రోజు, వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్లకు మాత్రమే నీలాప నిందలు వచ్చేటట్లుగా దాన్ని సవరణ చేస్తారు. అదేవిధంగా అదే రోజు శమంతకోపాఖ్యానము, శ్రీకృష్ణ భగవానునికి శమంతకమణి వల్ల వచ్చినటువంటి నీలాప నిందను ఆయన ఎలా తొలగించాడు అనే వృత్తాంతాన్ని కూడా ఆ రోజు వినాలి. అప్పుడు వాళ్లకు పరిపూర్ణంగా ఆ నీలాప నిందల నుంచి బయటపడము, జ్ఞానం రావడం కూడా జరుగుతుంది. శమంతకోపాఖ్యానం. ఈ శమంతకమణి కారణంగా సత్రాజిత్తు శ్రీకృష్ణ భగవానుని ఎడ అపరాధం చేశాడు అని సుఖదేవ్ గోస్వామి ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజ్ చెప్తాడో, నాకు ఆ కథ గురించి డీటెయిల్గా చెప్పండి అని అడిగినప్పుడు సుఖదేవ్ గోస్వామి చెప్తూ, సత్రాజిత్తు తన పరమ శ్రేయోభిలాషియగు సూర్యుడిని అనుగ్రహం చేత అతనికి ఒక శమంతకమణి అనేది పొందాడు. అది దానిని గొలుసులో కట్టుకొని కంఠానికి ధరించి అతడు ద్వారకకు వస్తాడనమాట. అప్పుడు అక్కడుండే పురజనులందరూ అతన్ని చూసి సాక్షాత్తుగా సూర్యభగవానుడు వస్తున్నాడేమో అని అనుకొని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. కానీ వచ్చిన వ్యక్తి సూర్యుడు కాదని సత్రాజిత్తు అని ఆయన శమంతకమణిని మెడలో వేసుకుని ఉన్న దానివల్ల అలాంటి వెలుగు ఉన్నది అనేసి కృష్ణ భగవానుడు వాళ్ళకి చెప్తాడు. ఈ ద్వారకా నగరంలో సత్రాజిత్తు ఆ అపురూపమైనటువంటి మణిని తన గృహంలో ఉంచుకొని ఒక ప్రత్యేక మందిరంలో దాన్ని పూజ చేస్తూ ఉండిన దానివల్ల అది ప్రతిరోజు 8 బారువుల బంగారాన్ని ఇచ్చేదన్నమాట. ఒక బారు అంటే దాదాపు 1.5 కిలో, అట్లా దాదాపు 10-12 కిలోలు ప్రతిరోజు బంగారు ఇచ్చేదన్నమాట అది. అదేవిధంగా ఎవరైతే దానిని నిత్యము పూజలు చేస్తూ ఉంటారో వాళ్లకు ఎటువంటి ఉపద్రవాలు కూడా వచ్చేటివి కాదనమాట. ఆ మణిని యదువంశపు రాజు అయినటువంటి ఉగ్రసేనుడికి ఇవ్వమనేసి ఒక సందర్భంలో కృష్ణ భగవానుడు సత్రాజిత్తును అడుగుతాడనమాట. కానీ ధనం యొక్క లోభం కారణంగా అంత డబ్బు ఇస్తూ ఉండేటువంటి బంగారు ఇచ్చేటువంటి
ఆ మణిని పోగొట్టుకోవడం ఇష్టం లేక అతనికి లేదు లేదు నేను ఇవ్వను అనేసి నిరాకరిస్తాడనమాట. అయితే కొంతకాలం తర్వాత ఈ సత్రాజిత్ యొక్క తమ్ముడు ప్రసేనుడనే అతను ఆ శమంతక మణిని తన మెడలో వేసుకొని గుర్రం ఎక్కి వేటకు పోతాడు. అయితే ఒక సింహము అతన్ని చంపేసి ఆ మణిని తీసుకొని ఒక గుహలోకి ప్రవేశిస్తుంది. అక్కడ జాంబవంతుడు ఆ సింహాన్ని చంపేసి ఆ మణిని తన కొడుకు ఇస్తాడు, చిన్నపిల్లవాడికి ఆడుకునేదానికి. ఎప్పటికీ పోయిన తమ్ముడు తిరిగి రాకుండా ఉండేటప్పటికీ నేను శమంతక మణిని ఇవ్వలేదని కృష్ణ భగవానుడే నా తమ్ముడు చంపేసి ఉంటాడు అనేసి ఒక అపవాదును సృష్టిస్తారనమాట. అందరూ అదే విషయాన్ని చెప్పుకుంటూ ఉండేటప్పటికీ తన పైన పడినటువంటి ఆ అపవాదును తొలగించుకోవడానికి కృష్ణ భగవానుడు కొంతమంది పురజనులతో కలిసి అడవికి బయలుదేరతాడు. ఆ మార్గ మధ్యంలో వాళ్ళ తమ్ముడు యొక్క శవాన్ని కనుక్కుంటారు. ఆ తర్వాత కొంత దూరంలో ఆ సింహం యొక్క శవం కూడా కనుక్కుంటారు. అక్కడ లోపలికి వెళ్ళేటప్పటికి ఆ గుహ లోపలికి వెళ్తుండేటప్పటికి ఆ దారి ఈ పురజనులు బయటనే ఉంచి కృష్ణ భగవానుడు లోపలికి బయలుదేరతాడు. అక్కడ ఆ గుహలో జాంబవంతుడి యొక్క కొడుకు ఆ మణితో ఆడుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే కృష్ణను చూస్తాడో గట్టిగా అరుస్తాడు పిల్లవాడు. వెంటనే లోపల నుంచి జాంబవంతుడు వచ్చిన కృష్ణ భగవానుడితో కలమలుతాడు యుద్ధానికి. అలా ఇద్దరు యుద్ధం చేసుకొని ముష్టిఘాతాలు చేసుకుంటూ 28 రోజులు యుద్ధం చేస్తారనమాట. ఎందుకు అలా 28 రోజులు చేశారు అంటే అంతకు ముందు జన్మలో రావణ యుద్ధం జరిగేటప్పుడు జాంబవంతుడు అనుకుంటాడంట, యుద్ధం చేస్తే ఇలాంటి వాళ్ళతో చేయాలి, పనికిమాల వాళ్ళతో యుద్ధం చేస్తే ఏం లాభం అని అనుకుంటాడంట. అప్పుడు ఆయన యొక్క ఆ కోరికను తీర్చడానికి కోసంగా ఇప్పుడు కృష్ణ భగవానుడు అతనితో 28 రోజులు యుద్ధం చేస్తాడు. అతని యొక్క శక్తి రోజు రోజుకు సన్నగిల్లుతూ ఎప్పుడైతే తన యొక్క శక్తి నశించిపోతూ ఉందో అప్పుడు కనుక్కుంటాడు ఇతను దేవాది దేవుడని. వెంటనే కృష్ణ భగవాన్ పాదాల మీద పడతాడు. అప్పుడు అతనికి శ్రీరామ దర్శనాన్ని కలిగిస్తాడు. ఆ భగవంతుని యొక్క స్పర్శ ద్వారా శరీరానికి తగిలిన బాధలన్నీ పోయేసి మళ్ళీ నార్మల్ అవుతాడు. అప్పుడు వెంటనే ఆ మణికి సంబంధించినటువంటి చరిత్ర అంతా చెప్తాడు కృష్ణ భగవానుడు. నాకు పైన నీలాప నిందలు వచ్చాయి, అందువల్ల ఆ మణి కావాలని. ఆ మణితో పాటు తన కుమార్తె అయినటువంటి జాంబవతిని కూడా స్వీకరించమని ప్రార్థిస్తాడు. భగవంతుడు ఒప్పుకొని ఆ మణిని జాంబవతిని కూడా వివాహం ఆడి ఇద్దరు వస్తారు. ఇక్కడ బయట పురజనులు 12 రోజుల వరకు వేచి చూస్తారు. ఎంతకో కృష్ణ భగవానుడు లోపల నుంచి రాకపోయేటప్పటికీ వాళ్ళు వెళ్ళి నందమహారాజుకు చెప్తారు. వాళ్ళందరూ కూడా పుర ప్రజలు నందమహారాజు అందరూ దుర్గామాతకు పూజ చేస్తారు. ఆమె ప్రార్థన చేసి గట్టిగా వేడుకుంటారు. అప్పుడు ఆమె ఆకాశవాణిగా చెప్తుంది, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు, కృష్ణ భగవానుడు చాలా తొందరలోనే వస్తాడు అని చెప్తారనమాట. ఆ తర్వాత కృష్ణ భగవానుడు సత్రాజిత్తును పిలిపించి ఆ మణిని అతనికి ఇస్తారు. అప్పుడు చాలా సిగ్గుపడుతూ అతను తన చేసినటువంటి అపవాదుకు ఆ మణితో పాటు తన కుమార్తె అయినటువంటి సత్యభామను కూడా ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే సత్యభామ ఉండేటువంటి దివ్యమైనటువంటి గుణాల కారణంగా మంచి గుణాలు కలిగిందనమాట ఆమె. అందుకు ఆమెను స్వీకరిస్తాడు. మణిని మాత్రం మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు వద్దనేసి. ఆ విధంగా కృష్ణ భగవానుడు తన మీద పడినటువంటి నీలాప నిందను తొలగించుకుంటాడనమాట. ఈ నీలాప నింద రావడానికి కారణము చవితి రోజు చంద్రుణ్ణి కృష్ణ భగవానుడు పాలలో చూశాడు అని చెప్తారు. మొత్తానికి ఆ నీలాప నిందను తొలగించుకుంటాడు. ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో, గణేష్ను పూజిస్తారో, కృష్ణ భగవాను యొక్క శమంతకోపాఖ్యానాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో వాళ్లకు నీలాప నిందలు తొలగి జ్ఞానం కలిగి భగవంతుని యొక్క కృప అపారంగా ఉంటుంది. శ్రీకృష్ణ భగవానికి జై. జై గణేశ. జై జై గణేశ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.